హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పెసరపిండి ఆవకాయని చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ పెసరపిండి ఆవకాయ మనం ఎప్పుడు చేసుకునే ఆవకాయలా ఉండదండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం లేట్ చేయకుండా పెసరపిండి ఆవకాయని ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెసరపిండి ఆవకాయ కోసం నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలు అనేవి బాగా పుల్లగా ఉండాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు కావాలంటే ఏ సైజ్ అయినా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని గిన్నె కొలతలతో ఎలా కొలుచుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఈ సైజ్ గిన్నెని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గిన్నె నిండుగా మనం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, గిన్నెకి సమానంగా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా గిన్నెకి సమానంగా వేసుకొని ఒక గిన్నె వేసుకున్నాను. ఇలా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని కొలుచుకోవచ్చు. ఇలా గిన్నెతో కొలుచుకుంటే మనకి అన్ని సమానంగా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా గిన్నె మొత్తం వేసేసుకున్నాక నాకు ఇక్కడ 2 గిన్నెల మామిడికాయ ముక్కలైనాయండి. మామిడికాయ ముక్కలు కొలుచుకున్నాక ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి. పెసరపిండి ఆవకాయలోకి మనం పెసరపిండి రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం ఇందాక ఏ గిన్నెతోనైతే కొలుచుకున్నామో అదే గిన్నెతో అరగిన్నె మనం పెసరపప్పుని వేసుకోవాలి. 2 గిన్నెల మామిడికాయ ముక్కలకి అరగిన్నె పెసరపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. పెసరపప్పుని ఈ విధంగా కలుపుకుంటూనే వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి, మాడకూడదు. మాడితే మనకి మాడు వాసన అనేది వచ్చేసేస్తుంది. ఇలా నిదానంగా కలుపుకుంటూనే ఉండాలి. కొంతమంది అయితే పెసరపప్పును వేయించకుండా 1 గంట పాటు ఎండలో ఎండబెట్టేసేసుకొని పెసరపిండిని పట్టేసేసుకుంటారండి. ఎలా కాకుండా ఇలా వేయించుకుని చేసుకుంటే మనకి ఆవకాయ అనేది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా అన్నీ సమానంగా వేగేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. చూడండి, ఇది రంగు మారింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం బాగా చల్లారి పెట్టుకున్న పెసరపప్పును వేసేసుకోవాలి. పెసరపప్పు అంతా వేసేసుకున్నాక ఈ పెసరపప్పుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది ఉండకూడదండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొలిచి రెడీగా పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ముక్కలన్నీ బౌల్లోకి వేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే బౌల్లో మనం పెసరపిండిని కొలుచుకుందాము. మనం ఇందాక ఏ బౌల్లోనైతే మనం కొలుచుకున్నామో అదే బౌల్తో అరగిన్నె పెసరపిండిని వేసుకోవాలి. అలానే అదే బౌల్తో పావు గిన్నె ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు అనేది కూడా ఎక్కువగా వేసుకోకూడదు. నేను ఇక్కడ కల్లుప్పుని గ్రైండ్ చేసి తీసుకొని వేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ముప్పావు గిన్నె పచ్చళ్ళ కారం వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 మ్యాంగో కారం వేసుకుంటున్నా. మీ దగ్గర ఏ కారం ఉంటే అది వేసేసుకోవచ్చు. 2 గిన్నెల మామిడికాయ ముక్కలకి అరగిన్నె పెసరపిండి, పావు గిన్నె ఉప్పు, అలానే ముప్పావు గిన్నె కారం వేసుకోవాలి. ఇవేనండి కరెక్ట్ కొలతలు. ఇవన్నీ వేసేసుకొని ఈ మూడింటిని ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కనుక ఉప్పు అనేది తక్కువ అనిపిస్తే మనం మొత్తం కలుపుకొని ఒక రోజంతా ఊరిన తర్వాత అప్పుడు చూసి వేసుకోవాలండి. ముందే ఉప్పు అనేది ఎక్కువ వేసుకోకూడదు. అలానే ఈ పెసరపిండి ఆవకాయలో ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి ఇవేమీ వేయమండి. అచ్చం పెసరపిండితోనే చేస్తాము. కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 3 ఇలా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనం కొలిచి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఈ ముక్కలకి మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది బాగా పట్టాలి. పెసరపిండి, ఉప్పు, కారం అనేవి ఇవన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా కింద నుంచి పైకి ఈ విధంగా అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ముక్కలకి ఈ విధంగా పిండంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముప్పావు గిన్నె శనగ నూనె వేసుకుంటున్నాను. మీరు శనగ నూనెనా నువ్వుపప్పు నూనెనా ఏదైనా వేసేసుకోవచ్చండి. ఇలా ముందు కొద్దిగా వేసేసుకొని ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఈ నూనెని కలుపుకోవాలి. ముందు ఇలా కొద్దిగా నూనె వేసేసుకొని నూనె, పెసరపిండి, ఉప్పు, కారం అనేవి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కింద నుంచి పైకి బాగా అనుకుంటూ కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. ఇలా మొత్తం కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిగిలిన నూనె కూడా ఉంది కదండి, ఆ నూనెను కూడా వేసేసుకొని ఈ నూనె కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందు ఒక్కసారి నూనె వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకుంటే బాగా కలుస్తుంది. అలానే నూనె కూడా ఎక్కువగా అనిపించదండి. నానిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది.
పెసరపప్పుతో ఏం చేసుకున్నా సరే నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది కదండి. అలానే ఈ పెసరావకాయ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం ఆవపిండి, మెంతిపిండి ఇవేమి వేయం కదా, అందుకని నోటికి చాలా రుచిగా ఉంటుంది. అస్సలు వేడి చేయదు, అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ పచ్చడిని 2 రోజులు ఊరనివ్వాలి. 2 రోజుల పాటు ఊరిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పచ్చడి అనేది బాగా ఊరింది కదా, ఒకసారి కింద నుంచి పైకి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పు కానీ, కారం కానీ, నూనె కానీ తగ్గితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉప్పు, కారం అనేది టేస్ట్ చూశానండి, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నాకైతే కొంచెం నూనె అనేది తగ్గింది. నేను మరొక పావు గిన్నె నూనెని తీసుకొని వేసుకుంటున్నానండి. ఇలా పావు గిన్నె నూనె వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ నూనె కూడా వేసేసుకున్నాక ఈ నూనెను కూడా బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ మొత్తానికి ఒక గిన్నె ఫుల్గా నూనె అనేది పట్టిందండి. మనం ముందే ముప్పావు గిన్నె వేసుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు పావు గిన్నె, మొత్తం నాకు ఒక గిన్నె ఫుల్గా నూనె అనేది పట్టింది. మామిడికాయ ముక్కలు బాగా ఊరి పెసరపిండి కూడా వేసుకున్నాం కదండి, అందుకని పెసరపిండి కూడా బాగా నాని మనకి నూనె అనేది బాగా పీల్చేసేసుకుంది. ఇలా బాగా కలిపేసేసుకుంటే మనకి పెసరపిండి ఆవకాయ అనేది రెడీ అయిపోతుందండి. కాకపోతే ఈ పెసరపిండి ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా ఒక గాజు సీసాలో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. అలానే బయటే ఉంచేసేసుకున్నాం అనుకోండి, ఒక వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం పెసరపిండి వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వేడివేడి అన్నంలో ఈ పెసరపిండి ఆవకాయ వేసుకొని కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. ఇలా పెసరపిండి ఆవకాయ పెట్టి చూడండి, 4 ముద్దలు ఎక్కువే తినేసేస్తారు, అంత రుచిగా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే ఈ పెసరపిండితో ఆవకాయ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.